ఈరోజు కాళ్ళ ఆరోగ్యానికి, కాళ్ళల్లో ఆనెలు లేదా కాళ్ళ నొప్పులు, కాళ్ళు లాగడం, కాళ్ళు మంటలు, ఇటువంటి సమస్యలకు ఇప్పుడు కొన్ని పరిష్కారాసనాలను చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయే ఆసనాలన్నీ కూడా నిలబడి చేసేటువంటి ఆసనాలు. అందులో ముందుగా కోణాసనం, అలాగే ఉత్కటాసనం, సంతులనాసనం. ఈ 3 ఆసనాలు రెగ్యులర్గా చేయడం వల్ల కాళ్ళల్లో ఆనెలు అనే సమస్యలు రాకుండా ఉంటుంది. అలాగే ఉంటే కూడా అవి తగ్గుతాయి. కాళ్ళు లాగడం, అరికాళ్ళల్లో మంటలు, ఇటువంటి సమస్యలు, కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. మరి ఇప్పుడు ముందుగా కోణాసనం ఎలా చేయాలో చూద్దాం. రెండు కాళ్ళు నిటారుగా ఉండాలి. కుడి పాదాన్ని కుడివైపుకి తిప్పండి. మోకాళ్ళు వంచకూడదు. కోణాసనంలో 2 కాళ్ళు స్ట్రెయిట్గా ఉండాలి. మెల్లగా మీ కుడి చేతిని కుడి కాలి మడమను పట్టుకోవాలి. ఎడమ చేయి మెల్లగా పైకి తీసుకురావాలి. కుడివైపుకి వంగండి. మీ కుడి కాలి మడమను పట్టుకోండి. మెల్లగా కుడి చేతిని పైకి తీసుకురండి. మీ చేతి వైపు చూస్తూ ఉండాలి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయండి. ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పి ఉంచండి. 2 కాళ్ళు నిటారుగా ఉండాలి. మోకాళ్ళు వంచొద్దు. మెల్లగా ఎడమ వైపు వంగండి. ఎడమ చేత్తో ఎడమ కాలి మడమను పట్టుకోండి. మీ కుడి చేయి పైకి తీసుకురండి. మీ చేతి అరచేతి వైపు చూస్తూ ఉండండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, కోణాసనం. కోణాసనంలో మోకాళ్ళు వంచకూడదు. 2 కాళ్ళు కూడా నిటారుగా ఉంచాలి. మీరు ఈ ఆసనం చేసేటప్పుడు మీ పైన చేతి వైపు చూస్తూ ఉండాలి. ఈ ఆసనంలో మీరు 30 నుంచి 60 సెకండ్ల వరకు హోల్డ్ చేసి ఉండాలి. తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనంతో పాటుగా ఉత్కటాసనం. మీరు 2 చేతులు ముందుకు ఉంచండి. మెల్లగా వెనక్కి, మనం కుర్చీలో ఎలా కూర్చుంటామో మోకాళ్ళు వంచి వెనక కూర్చోవడానికి ట్రై చేయండి. వెనక్కి కూర్చోవాలి. జస్ట్ ఇలా హోల్డ్ చేయండి మీరు అంతే. రిలాక్స్. చూసారు కదండి, ఉత్కటాసనం. ఈ ఆసనం చేసేటప్పుడు వెనక్కి కూర్చోవాలి. ఎక్కువ మోకాళ్ళ మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ముందుకు మోకాళ్ళు కనుక మడిచినట్లయితే మోకాళ్ళ మీద బరువు పడుతుంది. మీరు వెనక కూర్చున్నట్లయితే కంప్లీట్గా మీ కాళ్ళ మీద, మీ థైస్ మీద బరువు ఉంటుంది. ఈ ఆసనంతో పాటుగా తర్వాతి ఆసనం సంతులనాసనం. కుడి కాలు వెనకకు మడిచి ఉంచాలి. కుడి చేత్తో పట్టుకోవాలి కుడి పాదాన్ని. 2 మోకాళ్ళు పక్కనే ఉంచాలి. ఎడమ చేయి మెల్లగా పైకి తీసుకురావాలి. నిటారుగా ఉంచాలి. రిలాక్స్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. ఎడమ కాలు వెనకకు మడవాలి. ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకోండి. 2 మోకాళ్ళు దగ్గరగా ఉండాలి. మీ కుడి చేతిని మెల్లగా పైకి నిటారుగా ఉంచండి. రిలాక్స్. ఈ 3 ఆసనాల వల్ల
కాళ్ళు దృఢంగా తయారవుతాయి. కాళ్ళకు వచ్చేటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మడమ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా ఈ ఆసనాల వల్ల తగ్గించుకోవచ్చు. అలాగే కాళ్ళల్లో వచ్చే ఆనలు కూడా ఆనలు ఉంటే చాలా నొప్పిగా ఉంటుంది. ఈ ఆసనాలు చేయడం వల్ల ఆ నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు.